ఈరోజు మన కిచెన్లో వెజిటేబుల్ రైస్ని ఎలా చేయాలో చూద్దాము. ఈ తీరులో ఒకసారి చేసి చూడండి. వెజిటేబుల్స్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. ఈ వెజిటేబుల్ రైస్కి రైస్ అనేది ముద్దలా అవ్వకుండా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందండి. మరి ఇలాంటి వెజిటేబుల్ రైస్ని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా 1 కప్పు బియ్యానికి సుమారు 250 గ్రాముల బియ్యానికి 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ వేసి ఇలా పొడి పొడిలాడుతూ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని ఈ విధంగా కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 5 వరకు బీన్స్ని ఈ విధంగా 2 అంగుళాల ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే ఒక పెద్ద క్యారెట్ని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద టమాటాని శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే ఒక బంగాళదుంపని కూడా కట్ చేసి వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయని ఈ విధంగా పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. 1 కప్పు వరకు పచ్చి బఠానీ కూడా తీసుకోవాలి. ఇక్కడ ఇవే వెజిటేబుల్స్ కాదండి, మన దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకోవచ్చు. అలానే కొద్దిగా గోరువెచ్చని వాటర్లో 3 స్పూన్ల వరకు మీల్ మేకర్ని వేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 అంగుళాల వరకు ఎండు కొబ్బరిని తీసుకొని ఈ విధంగా పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే 3 అంగుళాల వరకు అల్లాన్ని ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయని శుభ్రంగా పొట్టు వెలిచి తీసుకోవాలి. అలానే ఒక చిన్న కట్ట పుదీనాకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని నూనెని వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ త్వరగా మగ్గడం కోసం క్యాలీఫ్లవర్లో కొద్దిగా పసుపు అలానే కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో క్యాలీఫ్లవర్ని 50% కుక్ చేసుకోవాలి. ఒక 50% క్యాలీఫ్లవర్ మగ్గేలోపు మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న అల్లం ముక్కలని వేసుకోవాలి. అలానే వెల్లుల్లి రెబ్బలని కూడా వేసుకోవాలి. అలానే కొబ్బరి ముక్కలని కూడా వేసుకోవాలి. ఒకవేళ కొబ్బరి పొడి అవైలబుల్గా ఉన్నవారు కొబ్బరి పొడిని 3 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొబ్బరి ముక్కలను వేసుకున్న తర్వాత మన మసాలాకి సరిపడినంత కల్లుప్పుని వేసుకోవాలి. అలానే కొద్దిగా పసుపు వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకొని క్యాలీఫ్లవర్ అనేది మగ్గిందో లేదో చూద్దాము. చూడండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుంటే క్యాలీఫ్లవర్ అనేది 50% మగ్గిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గిస్తే త్వరగా మాడిపోతుందండి. సో లో ఫ్లేమ్లో పెట్టి మగ్గిస్తే క్యాలీఫ్లవర్ అనేది 50% పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయిన క్యాలీఫ్లవర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. క్యాలీఫ్లవర్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, సో ఇప్పుడు 3 స్పూన్ల వరకు ఆయిల్ సరిపోతుందండి. ఇలా 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత 2 అంగుళాల వరకు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు వేసుకోవాలి. అలానే మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని కూడా వేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని మసాలాని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా మసాలాని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న వెజిటేబుల్స్ మాత్రమే కాదండి, మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటిని వేసుకోవచ్చు. కట్ చేసుకున్న బీన్స్ ముక్కలని వేసుకోవాలి. ఒకవేళ బీన్స్ని ఇష్టపడేవారు మరొక 3 బీన్స్ని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అలానే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలని కూడా వేసుకోవాలి. అలానే వాటర్లో వేసి నానబెట్టుకున్న మీల్ మేకర్ని వాటర్ తీసివేసి ఇలా మీల్ మేకర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ముక్కలకి సరిపడినంత సాల్ట్ని వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో 80% వరకు ముక్కలని మగ్గించుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది బయటకు వచ్చి ముక్కలు అనేవి 80% మగ్గిపోయాయి. ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా ముక్కలు మగ్గించుకున్న తర్వాత మనం క్యాలీఫ్లవర్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ క్యాలీఫ్లవర్ని ఈ పీసెస్లోకి యాడ్ చేసుకుందాము. అలానే పచ్చి బఠానీని కూడా వేసుకుందాము. పచ్చి బఠానీ అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. అలానే కట్ చేసుకున్న టమాటా ముక్కలు, 8 నుండి 10 వరకు జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. ఇది ఆప్షనలేనండి, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. అలానే సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. మనం రైస్ని యాడ్ చేసి కూడా కారాన్ని వేసుకుంటున్నాం కాబట్టి కారాన్ని ఇష్టపడేవారు కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. అలానే 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా,
4 నుండి 6 స్పూన్ల వరకు పెరుగును వేసుకోవాలి. ఈ పెరుగుని కంపల్సరీ వేసుకోండి. అప్పుడే మన రైస్కి ఆ కమ్మదనం వస్తుంది. అలానే కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. మనం మసాలాను వేసుకునేటప్పుడు ఉప్పును వేసుకున్నాం కదా, అలానే పీసెస్ని ఫ్రై చేసేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాము. సో ఈ స్టేజ్లో ఉప్పు కొద్దిగా తక్కువగా వేసుకుంటే సరిపోతుందండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఆయిల్ అనేది బయటికి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గించుకుంటే ముక్కలు సాఫ్ట్గా మగ్గిపోతాయి. ముక్కలని ఆల్రెడీ మగ్గించుకున్నాం కదా, సో మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా జస్ట్ ఒక్క 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా మగ్గించుకున్న ముక్కలని ఒక బౌల్లోకి సగం వరకు తీసుకుందాము. ఇలా సగం వరకు క్యాలీఫ్లవర్ క్యారెట్ ఉంది కదా, దీనిలోకి పుదీనాకును వేసుకుందాము. చూడండి, ఈ విధంగా అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకొని మనం ఉడికించుకున్న రైస్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుందాము. చూడండి, రైస్ అంతా ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ క్యారెట్ ఉన్నాయి కదా, వీటిని ఈ రైస్పై స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనాకుని అలానే మిగిలిన రైస్ని అంతా వేసుకోవాలి. రైస్ని అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా మగ్గిపోతుందండి. అలానే కొద్దిగా ధనియాల పొడిని ఇలా చల్లుకోవాలి. కొద్దిగా గరం మసాలాని కూడా ఈ విధంగా చల్లుకుంటే మన రైస్కి ఆ ఫ్లేవర్స్ అనేవి పడతాయండి. ఇలా చల్లుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఏదైనా ఒక బరువైన వస్తువుని ఇలా పెట్టాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి సెట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీలైనంత లో ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని ఒక్క 5 నిమిషాలు దీనిని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మరొక 10 నిమిషాల వరకు ఇలా వదిలేయాలి. అప్పుడే మన రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఒక్క 10 నిమిషాల తర్వాత మన రైస్ అనేది ఎలా ఉందో చూద్దాము. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే రైస్ని కదిలిస్తే పొడి పొడిలాడుతూ ఉండదండి. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక్క 10 నిమిషాలు వదిలేస్తే ఈ విధంగా రైస్ అనేది పర్ఫెక్ట్గా మగ్గిపోతుంది. చూడండి, మన వెజిటేబుల్ రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. వెజిటేబుల్స్ని తినని వారికి, వెజిటేబుల్స్ అంటే ఇష్టం లేని వారికి ఈ తీరులో వెజిటేబుల్ రైస్ని చేసి పెట్టండి చాలు. కడుపు నిండా భోజనం చేస్తారండి ఈ విధంగా చేస్తే. మరి మీరు కూడా ఈ వెజిటేబుల్ రైస్ని ట్రై చేస్తారు కదా, ట్రై చేసి హ్యాపీగా రైస్ని ఎంజాయ్ చేయండి. మరి రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.